చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ను డిప్యూటీ సీఎం పదవి వదిలేసి ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకోవాలని చెప్పారు. ఇక వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని అంబటి అన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ ప్రచారం చేశారని, ఇక 143 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని అంబటి రాంబాబు విమర్శించారు. ఈ బడ్జెట్ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. కానీ ఆ ప్రశ్నలకు నిర్మాణాత్మకమైన సమాధానాన్ని కూటమి ప్రభుత్వంలో ఎవ్వరూ ముందుకొచ్చి సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో వారు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఇవి కాక 143 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చేటటువంటి దాఖలాలు లేవు. బడ్జెట్ను పరిశీలిస్తే అన్ని అరకొరగా ఇచ్చారు. కొన్నిటికి అసలు కేటాయింపులు కూడా ఇవ్వకోకుండా మేము సూపర్ 6ను అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అదేమిటయ్యా, ఎందుకు మీరు వీటిని అమలు చేయలేకపోతున్నారంటే ప్రభుత్వం కష్టంలో ఉంది, అప్పుల ఊబిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయారు, అందువల్ల మేము చేయలేకపోతున్నామనేటువంటి మాట 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక చూపటమో బురద జల్లి వెళ్ళటమో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేతగాని చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. వైసీపీ వాళ్ళ పనులు చేయొద్దంట. వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు చేయడానికి వీలేదంట. ఇది ఎక్కడ పోయేయగలం ఆయన, నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రమాణం చేస్తాడండి? పక్షపాతం లేకోకుండా అందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి తప్ప కూటమి వాళ్ళకి తప్ప ఎవరికి పనులు చేయడానికి వీలు లేదు అని ఉపన్యాసం చెబుతాడు. అధికారులందరికీ సందేశం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమని మనం చేస్తున్నా. నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు, ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు చెయ్యం అని చెప్పినటువంటి సందర్భమే లేదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో, నాకు అనుమానం బుర్ర పోయిందేమోనని నా ఉద్దేశం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, మళ్ళీ 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది, వయసు ఏమో 75కు దాటుతూ ఉంది. కాబట్టి బుర్ర పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉందని మనం చేస్తున్నాం. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు. అది స్పీకర్ నిర్ణయిస్తాడు లేదా కోర్టులు నిర్ణయిస్తాయి. చట్టం ప్రకారం 1977 పార్లమెంటరీ చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల యొక్క సమస్యల్ని శాసనసభలో మేము వివరంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారు, మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి, 27 వచ్చినాయి, మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా? రమ్మను ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను మనవి చేస్తున్నా, చెప్పమంటున్నా. అది మాత్రం కాదు, అధికారం కావాలి, ఆయనకి కావాలి, వాళ్ళ అన్నయ్యకి కావాలి. ప్రతిపక్ష హోదా మాత్రం రెండో వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. అవునా, మీరు 100% స్ట్రైక్ రేటే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం. 351 ఎకరం ఉందండి అన్నాడు. ఏమైనా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు. ఏమైనా నీకెంత ఉందో చెప్పండి. నాకు 1 ఎకరం అండి, కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క ఉంటాయి, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాయంట. అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా? నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా, సింగిల్ కదా. నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది, నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది. 2 చోట్ల నిలబడ్డావు, తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా. అంతకుముందు మీ అన్న 18 సీట్లు వచ్చినాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు, మా దురదృష్టం. ఈ నారా రామ్మూర్తి నాయుడు మా అన్నంత దుర్మార్గుడు, మా అన్నంత 420 ఎవరు లేరని ఆ 3 ఆత్మలు ఘోషిస్తున్నాను ఆయన. దానికి సమాధానం చెప్పు నారా లోకేష్ గారు.
ఇవాళ ఏదో అద్భుతంగా బ్రహ్మాండంగా నీకేం తెలుసు రాజకీయాలు? 90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తే అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డిదో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీస్ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు. నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి, ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు? నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం అనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు